నమస్తే వెల్కమ్ టు సినీ టాకీస్. టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ తమిళ బ్యూటీ అయిన తెలుగులోనూ నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అలవైకుంఠపురంలో, రెడ్, దాస్ కా ధమ్కీ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. చివరిసారి 2023లో విడుదలైన బూ అనే ద్విభాషా చిత్రంలో కనిపించిన నివేదా ప్రస్తుతం పార్టీ అనే తమిళ సినిమా చేస్తున్నారు. ఓవైపు కెరీర్ పరంగా బిజీగా ఉంటూనే పర్సనల్ లైఫ్లో సెటిల్ అవుతున్నారు. అవును, నివేదా పెళ్లిపీట లెక్కబోతున్నారు. రాజ్ హిత్ ఇబ్రాన్ అనే వ్యాపారవేత్తను ఆమె పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా రాజ్ హిత్తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు నివేదా. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటీవల నివేదా, రాజ్ హిత్ నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగనుందని సమాచారం. ఇక నివేదా పెళ్లి చేసుకోబోతున్న రాజ్ హిత్ ఇబ్రాన్ విషయానికొస్తే ఆయనది కూడా తమిళనాడే అయినప్పటికీ దుబాయ్లో బిజినెస్ మ్యాన్ గా సెటిల్ అయినట్లు తెలుస్తోంది. రాజ్ హిత్ రిచ్ లైఫ్ ని లీడ్ చేస్తారు. ఎక్కువగా విదేశాల్లోనే ఉంటారు. ఆ విషయం ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ ని గమనిస్తేనే అర్థమవుతుంది. మోడలింగ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన రాజ్ హిత్ వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. ఆయన ఆస్తి విలువ బాగానే ఉంటుందని, ముఖ్యంగా పలు ఖరీదైన కార్లు తన గ్యారేజ్ లో ఉన్నట్లు సమాచారం. మరో విషయం ఏంటంటే, సినిమాల్లోకి రాకముందు నివేదా దాదాపు 10 ఏళ్ల పాటు దుబాయ్లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఎక్కువగా అక్కడే ఉంటున్నారు. పైగా నివేదా, రాజ్ హిత్ ఇద్దరికి కూడా రేసింగ్ అంటే ఇష్టం. ఒకే చోట ఉండటం, ఇద్దరి ఇష్టాలు కలవటం వీరి మధ్య ప్రేమ చిగురించేలా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెడుతున్న నివేదా పెళ్లి తర్వాత పూర్తిగా దుబాయ్లో సెటిల్ అయ్యి సినిమాలకు దూరం అవుతారో, లేక అభిమానుల కోసం యాక్టింగ్ కెరీర్ను కొనసాగిస్తారో చూడాలి.